ఓటు ఎటు పడాలి? కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు. అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ. మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్ గట్టి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది, పీరి లేవది, ఏం కాదు వాళ్ళతోని. అలా కోటెత్తే మురిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ, మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ ఏడి వచ్చిండా, తమ్ముడు ప్రదీప్ కానీ, సబ్ మాలూమ్ హోతే హువే, తెలిసి కావలసుకొని మోసం చేసేటోడే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన తప్పు కాదు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందే చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళకే నమ్ముతారు, గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అని చెప్పి ఆయన చెప్పి, మోసం చేసేటోళ్ళకి నమ్ముతారు కాబట్టే నేను మోసం చేస్తున్నాను కూడా చెప్పిండు. అది కూడా టీవీలలో ఉన్నది, యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అంటే, మళ్ళొక్కసారి ఆయన అంటాడు, నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు, జూబ్లీ హిల్స్ అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట. మరి 24 నెలలకెళ్ళి ఎవడున్నాడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా. మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు? 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు, ఎందుకు మోరీలు కడతలేవు, ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు? ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు. ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్? మీరు 65 ఏళ్ళు పరిపాలించారు.